హాయ్ ఫ్రెండ్స్, మేమైతే సడన్గా ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. మా వారు చెప్పారు. నేను ఎప్పటి నుంచో అడుగుతుంటే సడన్గా చెప్పాడనమాట, అరుణాచలం వెళ్దాము అని చెప్పి. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ అండి. నా కోరిక అనమాట, ఎప్పటి నుంచో అరుణాచలం వెళ్ళాలని. సో వెంటర్ అయితే అయిపోయామన్నమాట. సో ఇక్కడైతే మార్నింగ్ వైబ్ అనమాట. మేము అయితే టెంపుల్కి దగ్గరలోనే రూమ్ తీసుకున్నాం అనమాట. అర్లీ మార్నింగ్ 6కి అనమాట. వ్యూ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా చూడండి. అసలు కొండలకైతే మేఘాలు తాకుతూ అలా అయితే చాలా బాగుంది. ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళాలి అని అనుకున్నాను. వెళ్ళాను అనమాట. చాలా సంతోషంగా ఉందండి నాకైతేనా. అసలు ఆ టెంపుల్ చూడండి ఎంత అందంగా అనిపిస్తుందో నాకు. చుటకారం చూడండి, ఆ మంచు కొండపై పడుతుంటే ఎంత బాగుంది కదా. అర్లీ మార్నింగ్ అనమాట. చూడండి వ్యూ అంతా చాలా బాగుంది. మేమైతే చిన్న పిల్లలతో ట్రావెల్ చేసామండి. మాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. నా పిల్లలు కూడా మాకు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదన్నమాట. సో ఇంక మేమైతే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు రెస్ట్ అయితే తీసుకున్నాం అన్నమాట. చూడండి ఎంత క్యూ ఉంది, జనాలు చూస్తున్నారు కదా. ఇదైతే సండే మార్నింగ్ అనమాట. ఫుల్ క్యూ, ఫుల్ రష్ అయితే ఉందండి. ఈ కాంపౌండ్ చుట్టూ అయితే నందీశ్వరుడు అయితే ఉన్నాడు. చూడండి ఎంత బాగున్నాయి కదా. నంది ఆ వైబ్ అయితే అసలు వేరే లెవెల్ అండి. ఎవరైనా ఇంతవరకు చూడని వాళ్ళు అయితే కంపల్సరీ అయితే వెళ్ళి చూడండి, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇంకా మార్నింగ్ అయితే వెళ్ళాం కదా, ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ 6 o'clock అయితే స్టార్ట్ చేసాం గిరి ప్రదక్షిణ అయితే. చూస్తున్నారు కదా, ఇంకా నేనైతే చేయలేనని మా వారు అండ్ మా తమ్ముడు అయితే బెట్ కాశారనమాట. అసలు నీ వల్ల అవ్వదని. కానీ నా శివయ్య అయితే నాకు దగ్గరుండి మరి గిరి ప్రదక్షిణ అయితే చేపించినట్టు అన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. నేనైతే ఎక్కడ అలసిపోలేదు. ఫస్ట్ అయితే ఇక్కడ ఇంద్రలింగం అనమాట. ఇంద్రలింగం దగ్గర అయితే ఇది ఇంద్రలింగం చూడండి. లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఒక 3-4 లింగాల దగ్గర అయితే పూజారి అయితే ఉన్నారనమాట. ఇక్కడ చూడండి మొత్తం అంతా ఈ మ్యాప్ అనమాట. మనం ఎక్కడ వెళ్తున్నాం, ఎక్కడ ఏం చేస్తున్నాం అనేది ఈ మొత్తం చుట్టుకారం 8 లింగాలు అయితే ఉన్నాయన్నమాట. ఇదైతే సెకండ్ వన్ అనమాట, అగ్నిలింగం. ప్రతి ఒక్క లింగం దగ్గర అయితే జస్ట్ కొంచెం షార్ట్ అయితే చేశాను అనమాట. చూడండి, ఇంక ఇదేమో థర్డ్ లింగం. ఇంకా ఇదైతే ఇక్కడ మా వారు వెళ్తున్నారు లోపల దర్శనానికి అనమాట. నేను వెనక నుండి వీడియో తీస్తూ వచ్చాను. ఇంకా మేము వెళ్ళే దారిలో అయితే చూడండి జింకలు ఎంత క్యూట్ ఉన్నాయో కదా. చాలా జింకలు అయితే ఉన్నాయన్నమాట. మేము నైట్ అయితే స్టార్ట్ చేసాం గిరి ప్రదక్షిణ. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, అందులో అసలే ఫుల్ ఎండలు కదండి. సో అందుకోసం అని నైట్ అయితే స్టార్ట్ చేసాము. ఇంక ఇదేమో నైరుతి లింగం అన్నమాట. ఇంకా అలానే కంటిన్యూగా అయితే లింగాలన్నీ వరుస వస్తూ ఉన్నాయన్నమాట. మేమైతే అక్కడక్కడ గ్యాప్ తీసుకుంటూ స్నాక్స్ తింటూ వెళ్ళామన్నమాట. చూడండి, శివయ్యని జూమ్ చేసి మరీ తీసాను వీడియో. చాలా బాగున్నారు కదా. మేము వెళ్ళే టయానికైతే గేట్ అయితే క్లోజ్ చేసేసారు, ఎందుకంటే టైం అయిపోయిందనమాట. ఇదైతే సూర్యలింగం. తర్వాత ఏమో చూస్తున్నారు కదా, మొత్తం లింగాలన్నీ ఇలానే ఉన్నాయన్నమాట. సో అన్నీ దర్శించుకున్నాం. ఇదైతే చంద్రలింగం. ఇక్కడేమో కరుంగ్లీ మాల అనమాట. సో వాళ్ళైతే ఇస్తున్నారు. ఇక్కడైతే వాయులింగం నెక్స్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ కరుంగ్లీ మాల అయితే ఒకటైతే ఇస్తారు, చాలా బాగుంది అది కూడా. ఇంకా వాయులింగాన్ని అయితే దర్శించుకున్నాము. ఇంకా అలానే దారిలో వెళ్తూ ఉంటే ఇంకా మోక్ష మార్గం కూడా వస్తుందండి. మేము ఇంకా టైం చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ గేట్స్ అన్నీ క్లోజ్ చేశారు. బయట నుంచి అయితే దేవుణ్ణి దర్శనం చేసుకొని వచ్చాము. ఇంకా నాకైతే చాలా కాల్ పెయిన్స్ వస్తున్నాయని చెప్పి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మా వాళ్ళు నాకు తెలియకుండా వీడియో తీశారు. నా ఎక్స్ప్రెషన్ చూసి భయపడకండి. ఫైనల్గా అయితే మోక్ష మార్గం ద్వారా వస్తున్నాను. అందరూ చాలామంది భయపడుతున్నారు. ఏం కాదండి, శివయ్యను తలుచుకొని వెళ్తే ఏం కాదు. అన్నింటికీ శివయ్య మనకు తోడు ఉంటాడనమాట. లాస్ట్ అండ్ ఫస్ట్ అయితే ఈశాన్య లింగం అనమాట. మేము దర్శనం చేసుకునేసరికి ప్రదక్షిణలు అయ్యేసరికి midnight 2 అయిపోయిందనమాట. ఇది అర్లీ మార్నింగ్ మళ్ళీ 7 o'clock అయితే దేవుడిని దర్శించుకొని